యేసు తన శిష్యులను కూడా సువార్త ప్రకటించడానికి ఇజ్రాయేలు వద్దకు మాత్రమే వెళ్ళమని, అన్యుల వద్దకు వెళ్ళవద్దని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇలాంటి మాటలు కొత్త నిబంధన పరిశీలిస్తే దొరుకుతాయి. కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే తాను చెప్పేవి అర్థం కావాలని, ఇతరులకు తాను చెప్పేవి విషయాలు అర్థం కాకుండా ఉండాలని ఉపమాన రీతిలో చెప్పటం అనే దాన్ని పూర్తిగా ప్రవేశపెట్టిన మహాగణుడు యేసు. ఉపమాన రీతిలో ఎందుకు చెబుతున్నావు అని శిష్యులు అడిగితే, కేవలం స్వర్గానికి వెళ్ళాలి అన్న స్వర్గం గురించి చెప్పే మార్గాలు కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే తెలియాలి అని, అన్యులకు కాదు అని యేసు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త వాక్యాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అలాగే తాను వచ్చింది నశించిపోయినటువంటి ఇజ్రాయేలు సమాజం కోసం అని, అలాగే తన శిష్యులను కూడా సువార్త ఇజ్రాయేలుకే ప్రకటించమని చెప్పిన మహాగణుడు యేసు.